ట్రాఫిక్ ఉల్లంఘనలకు గుంటూరు పోలీసులు కొత్త తరహా శిక్షలు విధిస్తున్నారు. జరిమానాలు వసూలు చేయడంతో పాటు ట్రాఫిక్ కూడళ్లలో విధులు నిర్వర్తింపజేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రహదారి భద్రతా నియమాలు ఉల్లంఘించిన వారి విషయంలో గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం సరికొత్త దిశలో చర్యలు చేపడుతోంది. జరిమానాలతో పాటుగా ఈ ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి కొత్త రకం శిక్షలు కూడా ఇక్కడ యంత్రాంగం అమలు చేస్తోంది. ఎవరైతే హెల్మెట్ లేకుండా లేకపోతే లైసెన్స్ లేకుండా వాహనాలు తీసుకుని రోడ్లపైకి వస్తారో వారందరూ కూడా పోలీసులు పట్టుకున్న వెంటనే వారు ప్రతిరోజు కూడా 4 నుంచి 5 గంటల పాటు ట్రాఫిక్ డ్యూటీ నిర్వహించే విధంగా కొత్త రకం చర్యలు జిల్లా యంత్రాంగం అమలులోకి తీసుకొచ్చింది. మనతో పాటు మాట్లాడేందుకు ప్రస్తుతం జిల్లా సంయుక్త కలెక్టర్ హిమాంశు శుక్లా గారు ఉన్నారు. మరి ఈ కొత్త తరహా శిక్ష వేయడానికి కారణం ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. సరే, ఎందుకు అసలు ఇలాంటి శిక్ష వేయాలని చెప్పేసి ఇలాంటి చొరవ తీసుకోవాలి, ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు 2018లో 1000 మంది చనిపోయారు, 2000 పైన యాక్సిడెంట్స్ జరిగినాయి, 2500 పైన వ్యక్తికి క్రిటికల్ ఇంజరీస్ వచ్చినాయి. సో ఇది చాలా గంభీరమైన విషయం ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి కఠిన చర్యలు తీసుకోవాలి. కేసు బుక్ చేస్తున్నాము, ఫైన్ పెడుతున్నాము, బట్ అది మంచి రిజల్ట్స్ రావట్లేదు. సో కంట్రోల్తో పాటు జనాలకి అవేర్నెస్గా ఉండాలి. ఈ సమస్య ఒక సోషల్ ప్రాబ్లం. ఈ సోషల్ ప్రాబ్లం మనం అందరూ కలిసి ఇది సాల్వ్ చేయాలి. ఎలాంటి మార్పు వస్తుందని చెప్పేసి మీరు ఆశిస్తున్నారు దీనివల్ల? లాస్ట్ ఇయర్ మాకు 1000 మంది చనిపోయారు. ఇఫ్ వీ కెన్ రిడ్యూస్ ఇట్ టు 200, ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ స్టెప్. మనతో పాటు మాట్లాడేందుకు రవాణా శాఖ సంయుక్త కమిషనర్ రాజరత్నం గారు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి పర్యవేక్షణ ఎలా ఉండబోతోంది ఇక్కడ ఈ శిక్ష విధి అమలు చేసే క్రమంలో? ప్రధానంగా హెల్మెట్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం కానీ ఇటువంటి అఫెన్సెస్ని తీసుకోవడం జరిగింది. చిన్నదైనా కానీ అఫెన్స్ అప్పుడప్పుడు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి స్వీయ నియంత్రణ మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ విధంగా అవగాహన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి. గతంలో మామూలుగా జరిమానాలు విధించడం కానీ లేకపోతే శిక్షలు విధించడం కానీ కొన్ని చోట్ల కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది కొన్ని చోట్ల. సో అందుకు భిన్నంగా ఇప్పుడు ఈ సామాజిక శిక్షలు వేయడం ద్వారా మార్పు సాధ్యమేనంటారా? తప్పనిసరిగా సాధ్యమని అనుకుంటున్నాము. ఫైన్ ఎంత వేసినా కానీ వాళ్ళు కట్టేసి వెళ్ళిపోవడం, సింపుల్గా తీసుకోవడం జరుగుతుంది. వేరే ఇటువంటి వాటి కంటే కాస్త భయపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో, ఎందుకంటే ఇది పరుగు తర్వాత నలుగురిలో వచ్చి చేయాలంటే వాళ్ళకి పెయిన్ ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుందని అనుకుంటున్నాం. మనతో పాటు కొంతమంది ట్రాఫిక్ ఉల్లంఘించి ఇప్పుడు ఈ ట్రాఫిక్ పోలీసులు అలాగే రవాణా శాఖ అధికారులు నియమించినటువంటి విధుల దగ్గర పనిచేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఏమంటే ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న చర్యలు మీకు ఎట్లా ఉపయోగపడతాయి? మీరు భవిష్యత్తులో రోడ్డు భద్రత పాటించడానికి ఉపయోగపడతాయి లేదా? హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండడం, ఎవరికి హాని కాకుండా ఉండడం, ఒక పక్క చెప్పుకుంటే యూత్కి బాగా పనికొచ్చే ప్రాజెక్ట్. హెల్మెట్ వేసుకున్నా కాబట్టి వచ్చేటప్పుడు ఇద్దరిని తీసుకుని వచ్చా. ఇప్పుడు ఇలా కడితే కదా మామూలు లైసెన్స్ అని పెట్టుకుంటారు, అన్నీ పెట్టుకుంటారు, హెల్మెట్ పెట్టుకుంటారు, యాక్సిడెంట్లు కూడా తక్కువ అవుతాయి. హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్లు అవుతుంది మొత్తం ప్రమాదంగా. మన ఎట్లా ఉన్నా అవతల కూడా మంచిగా ఉండాలి కదా, అంటే హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉండాలని అనుకుంటున్నా. మంచిగా కదా, ఫైన్ అంటే కామన్, ఇంకా తప్పదు కట్టాల్సిందే. ఇలాంటివి చేయడం మంచిదే కదా. అయితే అధికారులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన ట్రాఫిక్ ఉల్లంఘించిన వారి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం వస్తున్నాయి. కొంతమంది తమలో పరివర్తన తెచ్చేందుకు అధికారులు తీసుకున్నటువంటి చర్యల్ని స్వాగతిస్తున్నప్పటికీ మరికొందరు అయితే తమకు ఇదే పెద్ద శిక్షగా చెప్తున్నారు. ఎందుకంటే జరిమానా విధించడంతో పాటుగా మళ్ళా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి తమకు దోషులుగా అందరి ముందు, ప్రజల ముందు చూపడం సరికాదన్నటువంటి అభిప్రాయం అయితే మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.